అసలు ఈ ఫోన్ ఇలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టెక్నో బ్రాండ్ నుంచి మరొక మొబైల్ వచ్చింది. ఆ మొబైల్ అయితే మన దగ్గర డెమో పీస్ ఉంది. అదేంటో కాదు, టెక్నో పోవా స్లిమ్ 5G మొబైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ చూడటానికి చాలా ప్రీమియంగా అట్రాక్టివ్గా ఉంది. మన చేతిలో పట్టుకున్న ఫీల్ కూడా. ఫస్ట్ అయితే ఈ మొబైల్ డిజైన్ చూద్దాం. బ్యాక్ సైడ్ కెమెరా డంప్ ఉందో అది అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ కూడా చూడొచ్చు, 2 ఐస్ లాగా ఉన్నాయి. వీళ్ళు చెప్తుంది కూడా మన హ్యూమన్ ఐస్ అయితే ఇన్స్పైర్ అయ్యి తీసుకుని డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని. వెల్కమ్ టు నాని టెక్ తెలుగు ఛానల్. సో ఈ మొబైల్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇందులో డిస్ప్లే చూసుకుంటే 6.7 నుంచి 1.5K కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. 144 Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. బ్రైట్నెస్ కూడా 4500 నిట్స్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ ఏదైతే డిస్ప్లే ఉందో ఇది వచ్చేసి కార్నింగ్ గ్లాస్ గొరిల్లా 7i ప్రొటెక్షన్ ఉంటుంది. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. స్ప్లాష్ రెసిస్టెంట్. ఇది డైరెక్ట్ గా మనం వాటర్ లో అయితే వేయకూడదు. ఈ మొబైల్ యొక్క వెయిట్ 159 గ్రామ్స్ ఉంటుంది. ఈ తిన్ ఏదైతే ఉందో 5.9 mm తిన్ ఉంటుంది. అంటే 6 mm తిన్ కూడా లేదు, అంత స్లిమ్ గా ఉంది మొబైల్. ఇంకా మెయిన్ ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇందులో మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. 2.5 GHz వరకు క్లాక్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. రేంజ్ మొబైల్స్ జాబితాలోకి అయితే ఇది వస్తుంది. మనకి డే లైఫ్ లో గేమ్స్ మంచిగా హ్యాండిల్ చేస్తుంది. ఎవ్రీథింగ్ బాగా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్, LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. గేమింగ్ హైలో కాదు కానీ మీడియంలో, లో అండ్ హై సెట్టింగ్స్ లో మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈ ప్రాసెసర్తో. బ్యాటరీ అండ్ ఛార్జెస్ స్పీడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఇంత స్లిమ్గా ఉంది కదా మొబైల్, కానీ ఈ మొబైల్లో 5160 mAh బ్యాటరీ ఇచ్చారు. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్లో మనం నాన్ స్టాప్ మ్యూజిక్ ప్లే చేసినా కూడా మనకి అప్ టు 86 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. ఓన్లీ మ్యూజిక్ మనం కంపేర్ చేస్తే మోడరేట్ యూసేజ్కి అయితే మనకి ఆల్మోస్ట్ 1 day వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. హెవీ గేమ్లో కూడా స్టెబిలిటీ స్టేబుల్గా ఉంటుంది. సో ఇది బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ కెమెరాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే డ్యూయల్ కెమెరా సెటప్ ఉందో ఇది వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. 50 MP కెమెరా ఇచ్చారు కాబట్టి డే లైఫ్ లో మంచి మంచి ఫొటోస్ అయితే మనం తీసుకోవచ్చు. ఈ 2 MP డెప్త్ సెన్సార్ తో కూడా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 2K లో 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది బాగుంది. ఈ ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో 13 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఈ కెమెరా కూడా మనకి డే టు డే లైఫ్ లో మంచి సెల్ఫీస్ అయితే ఇస్తుంది. అంతగా తీసేసి అయితే కాదు, కాకపోతే కొంచెం చేంజ్ చేస్తుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనం 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో OS విషయానికి వస్తే Android 15 iOS 15. ఇది టెక్నో వాళ్ళ యొక్క కస్టమర్ UI. ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎలా అంటే మనకి అన్ని లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంటుంది. ఈవెన్ తెలుగు లాంగ్వేజ్ కూడా మనకి ఈ AI అసిస్టెంట్ లో వర్క్ అవుతూ ఉంటుంది. కాల్ అసిస్టెంట్స్ ఉంది, రీజనల్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. రైటింగ్, ఇమేజ్ ఎడిటింగ్. ఇంకో మెయిన్ విషయం డాల్బీ అటామ్స్ కూడా ఉంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. 5G సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది. GPS ఉంది. IR బ్లాస్ట్ ఉంది. ఇంకా ఇలాంటి మంచి మంచి ఆప్షన్స్ అన్ని ఈ టెక్నో మొబైల్లో ఉన్నాయి. ఇంక ఈ మొబైల్ వచ్చేసి 3 different types ఆఫ్ కలర్స్ లో రానుంది. మన దగ్గర అయితే స్కై బ్లూ కలర్ ఉంది, కూలర్ బ్లాక్ అండ్ స్లిమ్ వైట్. ఈ 3 different types ఆఫ్ కలర్స్ లో రానుంది. ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 20,000 మాత్రమే. 20,000లో ఇంత స్లిమ్మెస్ట్ ఫోన్ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. మీరు ఏమైనా చూసింటే కమెంట్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓవరాల్గా 20,000 బడ్జెట్లో నాకు స్లిమ్మెస్ట్ ఫోన్ కావాలి. 5,000 అబోవ్ బ్యాటరీ ఉండాలి, డాల్బీ అటామ్స్ ఉండాలి, స్టీరియో స్పీకర్స్ ఉండాలి, ఏ ఫీచర్స్ మంచి మంచి ఫీచర్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే టెక్నో పోవా స్లిమ్ 5G బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇదైతే నా ఫుల్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు వరల్డ్లో స్లిమ్మెస్ట్ ఫోన్ ఏది అనేసి. ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటాయి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.